హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయస్ చెప్పినా కదా మన విలేజ్ శ్రీదేవి జాతర అని. ఇవాళ డేటు అయితే రేపు సత్రం అని చెప్పి ఒకరు ముందు వచ్చినాం, ఎందుకంటే ఇవాళ వర్క్ ఫుల్ బిజీ ఉంటుంది ఇంటి దగ్గర. అందుకే ఇవాళ వచ్చినాం. పొద్దున 4 గంటలకి అంకపురం వచ్చేసినాం మార్కెట్కి. సో ఇవాళ అన్ని మన వెజిటేబుల్ తీసుకొని కూరగాయలు మంచిగా కూలింగ్ ప్లేస్లో పెట్టేస్తే మనకు రేపు మబ్బులా మనకు సత్రం వంట మనుషులు స్టార్ట్ అవుతుంది. సో మార్కెట్కి వచ్చినాం. మరి మార్కెట్లో కథ ఏంది కారికేందని చెప్పి వీళ్ళు ఆగిస్తున్నా. చూద్దాం మరి ఏం చేస్తున్నా నాకు కూడా ఇలా ఓకేనా. చేయాలి మా తీసుకో పప్పులా మంచిగా వస్తుంది. ఓకే తీసుకొని ఇక నెక్స్ట్ వేరే తీసుకుందాం ఓకేనా. ఇక లైన్ తీసుకుంటూ పోవాలి, చూపిస్తాం. ఇక చూడండి లోడ్స్ దిగుతూనే ఉన్నాయి. మా మార్నింగ్ 4 నుంచి అయితే మనకు మార్కెట్ స్టార్ట్ అయింది ఇక్కడ. కరెక్ట్ మార్కెట్ టైమింగ్ వచ్చేసి 6కి స్టార్ట్ అవుతుందంట. ఇక మార్నింగ్ ప్రొద్దున వచ్చి వర్క్ అది వాళ్ళు వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు అయితే రెడీ పెట్టుకుంటారు. 6 నుంచి స్టార్ట్ అవుతుందంట. చూడండి ఆల్మోస్ట్ 10 కేజీ ప్యాకెట్స్ రెడీ ఉన్నాయి. డైరెక్ట్ జోకి ఇచ్చేస్తారంట. ప్రతి ఒక్కటి వంకాయలు, టమాటాలు కానీ A to Z ఎవ్రీథింగ్ A to Z కూరగాయలు వెజిటేబుల్ వచ్చేసి మనకు సపరేట్ 10 కిలోల జోకి ఉంచారు. అట్లనే అంకాపూర్ విలేజ్ వాళ్ళు ఉంటారు కదా లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ కుల్ల అమ్ముతారు. చూడండి గైస్ మనమైతే సత్రం గురించి అయితే వచ్చేసినాము. అంకాపూర్ విలేజ్ మార్కెట్ డైలీ ఉంటుందంట. ఇక వేరే లెవెల్ గైస్ చూడండి, మామూలు పెద్దలు ఇది. ఓకే మనలో అయితే బేరమాడడానికి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోయాం మనం కూడా ఓకేనా. చలో గైస్ ఇక్కడైతే లోడు దించుతారు. మొత్తం మిరపకాయలు ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 25 కేజీ ఉందంట. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సపరేట్ వెజిటేబుల్ ఉంది. నాకు చెప్పలేదు. ఒకళ్ళు మిరపకాయలు, ఒకళ్ళు టమాటాలు సపరేట్ అందరూ అమ్ముతారు. ఓకే ఇక మనదైతే ఇక తీసుకుందామంటారు. ఇక స్టార్ట్ చేద్దాం మనది ఓకేనా. మన వెహికల్ వచ్చేసి అక్కడ ఉంది. ఇక లోడ్ ఎక్కిద్దాం. మన అన్నలు అయితే కొన్న కొద్దీ మా అన్న ఆయన బావ వాళ్ళు కొన్న కొద్ది అయితే నేను ఎక్కిస్తా లోడ్ ఓకేనా. చలో గైస్ మనకైతే ఇప్పుడు మిరపకాయలు అయితే బేర మీద ఊరింది. మనకు కావాల్సిన 40 కేజీలు కాబట్టి 40 కేజీలు అయితే జోగుస్తున్నా. సో ఇది మనకు వేరే లెవెల్ గైస్. ఇక్కడ మార్కెట్ అయితే వేరే లెవెల్ మొత్తం అండి. ఇక్కడనైతే టమాటా పెట్టెలు వచ్చేసినాయి, అక్కడ వంకాయ పెట్టెలు. నిజం చెప్తున్నా వేరే లెవెల్ గైస్. ఇక్కడ మార్కెటింగ్ అయితే ఎన్ని అసలు దగ్గర ఒక 10 ఏచర్లు వచ్చినాయి గైస్, పెద్ద ఏచర్లు. చూడండి ఇక మనలో అయితే టమాటా తీసుకున్నారు. చూడండి పెట్టెలు తీస్తారు. మనమైతే 4 పెట్టెలు తీసుకున్నాం. చలో గైస్ మార్కెట్ మొత్తం ఇంకా జనాలు వస్తారు, ఇప్పుడు వస్తారు. మనమైతే ఇక మనకు సత్రం రథం తిరుగుతుంది కాబట్టి కథ ఉన్నది ఇంటికాడ. సో అందుకే తొందరగా మార్కెటింగ్ చేస్తుంది, అన్నీ తీసుకొని వెళ్ళిపోతాం ఓకేనా. చలో చూడండి గైస్ కొంచెం తెల్లారింది, ఇక జనాలు అయితే వస్తారు. మనలో అయితే ఇప్పుడే 70 కిలోల అంకలు అయితే ఆర్డర్ పెట్టేసారు. సో ప్యాక్ చేస్తారు. మన వెహికల్ ఎక్కడ ఉంది. ఇక వాళ్ళు మొత్తం ఇక అది బేరమాడ కూడా లోడ్ ఎక్కిస్తారు. ఇక మనమైతే బ్లాగ్ తీస్తున్నాం కదా చూడండి. మంచిగా ఉంది మార్కెట్ అయితే, గమ్మత్ అనిపిస్తుంది గైస్ పొద్దుల్లో వస్తే. గైస్ వంకాయలు కూడా బేరం అయిపోయినాయి. అమలు వచ్చారు, లోడ్ ఎక్కిస్తారు. సెట్ ఖరాబ్ 80 కిలో వంకాయలు తీసుకున్నాం. మేబీ 20 కిలో అని చెప్పిండు అప్పుడైతే. ఇక జోకిరి వాళ్ళైతే నేను అక్కడ లేను. ఇక మనం తెలుసుగా తిరుగుతున్నాం, ఊరంతా తిరిగితే కథ వేరుంటుంది. గాయస్ చూడండి సంచులు అన్లోడ్ చేస్తారు వెహికల్కి వెళ్ళి. ఉల్లిగడ్డలు చూడండి గాయస్, ఎల్లిగడ్డలు అట్లనే చాలా రకాల వెజిటేబుల్స్. ఇక మార్కెట్ కాబట్టి కంపల్సరీ అన్నీ ఉంటాయి. మంచి ఇక్కడనే చిన్న హోటల్స్ ఉన్నాయి చూడండి. టిఫిన్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడనే. అక్కడ ఫస్ట్ ఎంట్రీ హైవే పక్క ఎంట్రీ కాగానే కార్న్స్ ఉన్నాయి చాలా. ఓకే గైస్ మనైతే మార్కెటింగ్ అయితే మనలో అయితే
దోసకాయలు, వంకాయలు, మిర్చి, అట్లనే టమాటాలు తీసుకున్నారు. మాకు వంట మనిషి మనకు అన్ని లిస్ట్ అన్నీ తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోవాలి మనం. చలో ఇంకా వెళ్ళిపోం లోపలికి మార్టింగ్. ఓకేనా, చూడండి మళ్ళీ ఇప్పుడు మనం వీడియో లాగ్ చేసేటప్పుడు ఇంకో వెహికల్ వచ్చింది, కొత్త వెహికల్. మొత్తం మళ్ళీ మిర్చి ఉంది గాయస్. నిజంగా చెప్తున్నా, మార్కెట్కి ఫస్ట్ టైం వచ్చిన, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు. అక్కడ వీడిన టమాటా పెట్టెలు, వంకాయ పెట్టెలు మామూలు రష్ కదా అక్కడ. నిజంగా చెప్తున్నా. ఒక వీడియో కనుక మంచిగా రెస్పాన్స్ వచ్చింది అనుకో, మళ్ళీ ఒకసారి సపరేట్ వచ్చి అసలు ప్రైజెస్ ఎంత పడతాయి అనేది ఇస్తా. ఎందుకంటే కొత్త కదా, మనకు బూస్టింగ్ వచ్చింది అనుకో వీడియోకి, కంపల్సరీ ప్రైజెస్ పెడతా. ప్యాకేజ్ సంచి సబ్బు, కేజీ సబ్బు. ఓకేనా, చేలో గాయస్ ఇప్పుడే కొత్తిమీర కట్టలు అయితే వచ్చేసినాయి. చూడండి అన్న అయితే కొత్తిమీర కట్టలు తీసుకొస్తుండు. నిజంగా చెప్తున్నా గాయస్, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అది చెప్పలేదు, ఇక్కడ చూస్తే మంచిగా ఎంత అంటే ఫ్రెష్ ఐటమ్స్ ఇక్కడ మొత్తం ఫ్రెష్ అమ్ముతుర్రు. మన వెహికల్ అయితే లోడ్ అయితే ఎక్కిస్తుర్రు. చలో మనమైతే ఇక్కడ ఛాయ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఛాయ్ అయినా విలేజ్ వాళ్ళు చూడండి గాయస్, మొత్తం వెహికల్ పైన అయితే హోల్సేల్ రేట్లు అమ్మేస్తారు. పుదీనా, కొత్తిమీర చూడండి ఎక్సెట్రా, వేరే లెవెల్ గాయస్. లోకల్లో అయితే రోడ్డు పైన అమ్ముతారు వేరే కదా. చూడండి బైక్లో ఎట్లా వస్తాయి వాళ్ళు. ఒక్కొక్కరు అంటే మార్కెట్ వచ్చిన వాళ్ళు అయితే 10 kg బస్తాలు వేసుకుపోతారు ఎక్కువ. నేను అప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకంటే హోల్సేల్ కాబట్టి మనకి రిటైల్లో షాపులో అమ్ముకుంటారు. ఇక్కడ ఉన్న బ్రదర్, ఆటో బ్రదర్ అయితే ఇవ్వండి, ఇక నాకు తెలిసి విలేజ్లో రిటైల్ అమ్ముతాడు వచ్చు. ఇక్కడ హోల్సేల్ తీసుకున్నాడు. కొత్తిమీర, కళ్యామాకు, అన్ని వంకాయలు, చిక్కుడు అయితే తీసుకున్నాడు. సో ఇక హోల్సేల్ తీసుకొని రిటైల్ అమ్ముకుంటారు రోజు. ఓకే, ఇక మనమైతే ఇలా కూకున్నాం. ఇక కొంచెం అబ్బస్తా అని చెప్పి ఇలా కూకున్నా. మనలో అయితే బేరం ఆడుతారు అన్న వాళ్ళు అయితే. అన్న ఎక్కించుకొని అయితే వెళ్ళిపోము. ఓకేనా, ఇక ఎంత చూపించినా మీకు బ్లాగ్ అనిపిస్తుంది. ఓకేనా, చేలో ఇంటికైతే పోతున్నా. లాస్ట్ థింగ్ ఒకసారి మార్కెట్ వ్యూ అండి. చూసిరుగా గైస్. ఓకే, మనలో అయితే రోడ్ ఎక్కించారు. రోడ్డు పైన కార్లో కూడా వెజిటేబుల్స్ అమ్ముతారు, ఎందుకంటే వేరే లెవెల్కి అయితే ఇక్కడ అంకాపూర్లో. చూడండి మస్తు పెద్ద ఉంది, ఎందుకంటే వెహికల్ సామాన్ అని చెప్పి ఇక్కడ దొంగలు ఉంటారని చెప్పి ఇక్కడ నుండి తీస్తున్నా. చూడండి గైస్, మనలో అయితే మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ తీసుకున్నారు. చూడండి ఇంకేముంటే తీసుకొని వెళ్ళిపోము. ఓకేనా, చేలో గైస్ చూడండి రోడ్డు పైన ఇంకా జనాలు వస్తున్నారు. ఓకే, మనం అటు బయటకు వచ్చేలోపు అయితే మళ్ళీ పుదీనా, కొత్తిమీర వేరే లెవెల్ మొత్తం అంటే సత్తాం కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ తీసుకున్నారు. ఇంకా బయట ఇటు వేరు, ఇంకేమో బయట మాడుతుర్రు. ఓకే, ఇంకా ఏమైనా ఉంటే రింపేస్తాం, తెలుసుగా కథ గందే. ఓకే, ఇంతటితో వేండిస్తున్నా. స్మెల్ మాత్రం నిజం చెప్తున్నా, వెజిటేబుల్ స్మెల్ మాత్రం వేరే లెవెల్ వస్తున్నాయి గైస్. స్మెల్ మాత్రం వా అనిపిస్తుంది. ఓకే, చలో లాగైతే ఎండ్ చేద్దాం గైస్. వీడియో చూసారుగా మన మార్కెట్ వీడియో గైస్. నేను సరిగ్గా తీయలేకపోయినా, ఎందుకంటే మనము అంటే వెజిటేబుల్ కొనడానికి వచ్చేసినాం సత్రం గురించి. సో మామ అయిపోయింది. ఒక గైస్ దీనికి రెస్పాన్స్ ఒకవేళ మంచిగా ఒక 100K, సారీ అంత లేదు కానీ ఒక 200 lakhs వచ్చినాయి అనుకో, కంపల్సరీ సపరేటు మంచిగా పొద్దున 4 గంటలకు లేచి ఒక వంకాపూర్ విలేజ్ మొత్తం వ్యూ తోటి మనకు మంచిగా మార్కెట్ చూపిస్తా. ఓకే, ఇంతటితో వీడియో చేస్తున్నా. మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో బాయ్.